ఇవి ఆంధ్ర అంబాజీపేటలో స్పెషల్ అంటారండి ఇడ్లీ పొట్టిక్కలు. వీటిని మనం ఇడ్లీ పిండితో ఇట్లా పనసాకు ఇట్లా కట్టి పనసాకులతోటి చేస్తారు. చాలా ఫేమస్ అంబాజీపేట. ఇది మనం ఇడ్లీ పాత్రలోని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఇట్లా తయారు చేసిన వాటిల్లో పిండి పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మీకు దీని గురించి చెప్తాను. ఫస్ట్ మనం వీటిని స్టీమ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇడ్లీ పాత్రలో మూత పెట్టుకొని ఇది స్టీమ్ అయిపోతుంది. ఒక 10 minutes స్టీమ్ అవ్వాలి. ఇప్పుడు మేము దీన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాం. ఇది ఇడ్లీ పిండి మనం ఎట్లా తయారు చేసుకుంటామో సేమ్ ఇడ్లీ పిండి లాగా చేసుకోవాలండి. 1 గ్లాసు పప్పు, 2 గ్లాసులు రవ్వ ఇట్లా కలుపుకుంటాము, అట్లాగే కలపాలి. అయితే దీన్ని పనసాకుల్లో పూర్వకాలం మరి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ దీంట్లో ఏవో ప్రోటీన్స్ ఉంటాయి అంటారు, ఏమో చెప్తారు. బాగా ఫేమస్ అండి వారు అక్కడ అంబాజీపేట. అయితే ఇది దీన్ని ఇట్లా తయారు చేస్తారు. లేదా మంచి ఆకులు దొరకలేదు నాకు. ఇట్లా కొంచెం తీసి మీకు చూపిస్తామని చూపిస్తున్నాను. ఇట్లా తయారు చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తారన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రావాలన్నమాట. సైడు ఇట్లా చేసి బంద్ చేస్తారు. ఆకులు మంచిది ఉండాలి కొంచెం. ఈ పొట్టిక్కలు అనేది ఎందుకో మరి అంబాజీపేట చాలా ఫేమస్ అండి. ఎంతమంది వెళ్ళి మరీ తింటారు ఈ పొట్టిక్కల కోసం. చాలా బాగుంటాయి. అల్లం చట్నీ, శనగ చట్నీ, అన్ని రకాల వెరైటీస్ చట్నీలు వేసి పెడతారు. మీరు ఎప్పుడన్నా అంబాజీపేట వెళ్తే కంపల్సరీ తినరండి. మా అల్లుడు అయితే మాకు అక్కడే తినిపిస్తారండి అంబాజీపేటలో. మేము వెళ్ళినప్పుడల్లా మేము అక్కడే తింటాం. మీకు ఇట్లా పిండి వేసి మనం నింపాలన్నమాట. ఇట్లా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం పిండి వేసుకోవాలి. ఇట్లా వేసి మనం ఇడ్లీ పాత్రలు ఇట్లా పెట్టాలన్నమాట. ఇదండి దీని కవర్ ఇట్లా చేసి పెడతారు. అయిపోయినాయండి. చూద్దాం, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని తీసుకోవాలి. ఇది ఎందుకు పెద్దలు ఇట్లా చేసేవారో తెలియదు, కానీ మరి దీంట్లో ఏం రహస్యం ఉందో, కానీ అందరూ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయని తింటారండి. ఈ ఆకులో వేయగానే ఈ పిండి టేస్ట్ మారిపోతుంది. మన ఇడ్లీకి ఉన్న టేస్ట్ వేరే ఉంటుంది, దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వేడి పొట్టిక్కలు రెడీ అండి. ఇట్లా తీసుకోవాలి మనం. నేను కొంచెం పెద్ద సైజు వేసాను. వాటర్లో అయితే చిన్న చిన్న ఆకులు చిన్నగా వేస్తారు. నేను కొంచెం ఇంట్లోకే కదా అని పెద్ద చేసిన. మీరు అమలాపురం సైడ్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం అంబాజీపేటలో ఒక్కసారి తినండి. ఇవి కంపల్సరీ టేస్ట్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ఇది వేస్తున్నాం. ఈ కారపొడి నెయ్యి ముంచుకొని టేస్ట్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా నేను ట్రై చేసిన, ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా తింటూ ఉంటాను కదా, మీకు కూడా ఒకసారి చూపిస్తామని ఇట్లా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ మీకు కొత్త ఐటమ్స్తో కలుస్తాను.